ప్రభువు పేరిట మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ప్రతినిత్యము యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నటువంటి మీ కొరకు, మీ కుటుంబముల కొరకు అనుదిన ప్రార్థనలో తప్పక మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. నా దేవుని కృప అపరిమితముగా మీకును మీ కుటుంబములకును ప్రభు ఉన్నతమైన తన కృపనిచ్చి బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినములలో ఇల్లు కట్టబడాలంటే చాలా జ్ఞానము కావాలండి. మనము ఇల్లు కానీ లేక గుడారము కానీ లేక ఫ్లాట్ కానీ ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దానికి మనకు చాలా జ్ఞానము కావాలి. జ్ఞానము అనేది మొదట పవిత్రమైనది. ఈలోక సంబంధమైన జ్ఞానము అది దెయ్యాల జ్ఞానం అని వాక్యం ఉంటుంది. మరి పరిశుద్ధమైన జ్ఞానం అంటే అది పరలోకు నుంచి వచ్చేదే పవిత్రమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మన జీవితాలను ఆశీర్వాదకరముగా నడిపిస్తుందండి. ఇక్కడ వాక్యంలో చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అంటే, జ్ఞానవంతురాలు అంటే పరిశుద్ధంగా ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారు మాత్రమే వారి ఇల్లు కట్టుకుంటారు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది, ఇల్లు అంటే మనము నివాసము చేసే ఇల్లు కాదండి. ఇల్లు అంటే మన దేహము దేవునికి ఒక ఇల్లు అయి ఉన్నది. ఎవరైతే ఈ దేహాన్ని జ్ఞానం కలిగి కట్టుకుంటారో, ఈ దేహమును పవిత్రంగా ఎవరైతే కట్టుకుంటారో, ఈ శరీరమును ఎవరైతే దేవుని కొరకు ఒక అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుచుకుంటారో వారు మహాజ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతులకు యేసయ్య ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టబడాలంటే మనము ఈ లోక సంబంధమైన కొన్ని ఆశలు కలిగి ఉంటాం. ఆ ఆశలు ఏమిటంటే మనం స్థలం కొని చక్కగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటాం. ఆ ఇల్లు కాదండి, ఇది భూ సంబంధమైన ఇల్లు. అయితే దైవ సంబంధమైన ఇల్లు అంటే మనము కట్టబడాలి. ఈ దినములలో జ్ఞానము కలిగి కుటుంబాలను కట్టేవాళ్ళు తక్కువ అండి. జ్ఞానము కలిగి పిల్లలను కట్టేవాళ్ళు తక్కువ అండి. జ్ఞానము కలిగి దేవుని రాజ్యము కొరకు కట్టబడేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. యోబు ఉన్నాడు. తనకు 10 మంది పిల్లలైతే ఆ పిల్లలు ఎక్కడైనా అపరాధం చేసి ఎక్కడైనా పాపం చేసి వారు పాపములో పడిపోయారేమో అన్నట్లుగా యోబు చూడండి అరుణోదయము లేచి తన పిల్లల కొరకు తన పిల్లల జీవితాలను పరిశుద్ధపరిచి ఆత్మ సంబంధమైన నివాస యోగ్యమైనటువంటి ఒక గృహముగా యోబు కట్టాడండి. యోబు పిల్లలు ఆశీర్వదింపబడ్డారు. ఆ విధముగా మనము కట్టబడాలి అంటే మొదట మనం కట్టబడాలి, ఆ తర్వాత మన పిల్లలను కట్టాలి, ఆ తర్వాత మనం కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆ తర్వాత మన సంఘాన్ని కట్టుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమగల రాకడలో నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వాడవై సిద్ధపడిన వ్యక్తివై ప్రభువుని ఎదుర్కొందువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. మేము జ్ఞానము కలిగి మా దేహములను, మేము జ్ఞానము కలిగి మా పిల్లలను, మేము జ్ఞానము కలిగి కుటుంబాన్ని, మేము జ్ఞానము కలిగి సంఘాన్ని, మేము జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడాలని మీరు మాకు తెలియపరుచున్నారు. ఈ మాటలు ఈ రోజున నిత్యముగా మీరు మా జీవితములో నీరు కట్టి ఫలింపు చేసి ఆశీర్వాదకరముగా అనగా జ్ఞానవంతులుగా మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.